హాయ్ అండి. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' చూసిన తర్వాత, ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి పిచ్చెక్కింది అని చెప్పండి. వాళ్ళని చూస్తే ఎంత ఓవర్ యాక్టింగ్ అంటే నిజంగానే ఏమీ లేదు. గర్ల్స్‌ని ఇటువైపు పంపించి, బాయ్స్‌ని ఇటువైపు పంపించారు. ఒక్క నిమిషం ఇది సరిగ్గా లేదు. బాయ్స్‌ని ఇటు సైడ్ పంపించి, గర్ల్స్‌ని ఇటువైపు పంపించారు. మధ్యన ఏంటంటే ఒక అట్ట గోడ కట్టారు. కట్టిన ఒక 2 నిమిషాలు కూడా అవ్వలేదు. ఒక్కొక్కళ్ళు ఏమి ఓవర్ యాక్టింగ్ మొదలుపెట్టారంటే, వాళ్ళు లేకుండా మేము ఒక క్షణం కూడా ఉండమని చెప్పేసి. మేము ఉండలేం బాబా, మేము పిచ్చెక్కిపోతుందని చెప్పేసి. హ్మ్. శివు, ప్రియాంక జైను, శివు వీళ్ళిద్దరిని చూసుకుంటే ప్రియాంక అక్కడ బాగానే ఉంది. ఇక్కడ శివు మాత్రం ఏమంటే నాకు లగ్జరీ విల్లా దొరికింది. అక్కడ నేను ఉండకుండా సపరేట్‌గా ఉండమంటే నేను అస్సలు ఉండను. తర్వాత అని చెప్పేసి గట్టిగా అంటే ఒక్కొక్కళ్ళు ఏంటంటే ప్రేమ గురువుకి మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లో మెయిన్ ఎవరుంటారో వాళ్ళకి వార్నింగ్ అనమాట. తర్వాత మన పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే, అయ్యో! ఇలా సపరేట్‌గా ఉంటే మాత్రం నేను అస్సలు ఉండలేను. తను వదిలిపెట్టి కొన్ని గంటలని తనైతే బాగానే ఉంటుంది. కానీ నేనైతే అస్సలు ఉండలేను. నాకు పిచ్చెక్కినట్టు ఉంటుంది అని చెప్పేసి. అంతగా అన్నాడు కదా! అన్నిన తర్వాత కొంచెం సేపు అటు ఇటు తిరిగాడు. కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసి తర్వాత హాయిగా పడుకున్నాడనమాట. ఆయన పడుకోవడం చూసేసి ఇక్కడ అంజలి పవన్ గారు ఉన్నారు కదా! ఆయన నటరాజ్ మాస్టరు చూసి ఇలా సైకిల్ చేసుకొని అంటున్నాడు. ఈడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు బాగానే, ఫుటేజ్ ఇస్తున్నాడు బాగానే కెమెరాని చూసి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట. అది నిజమేనని ఫీలింగ్ కూడా వచ్చింది. అంతే అలా మాట మాట్లాడారు. హాయిగా పడుకొని హాయిగా నిద్రపోతూ ఉన్నాడనమాట. ఈ విధంగా ఓవర్ యాక్టింగ్ చేయడము. తర్వాత ఎవరు బ్రిట్టు కూడా కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసినట్టే అనిపించింది. నేను ఉండలేను అలా ఇలాగని చెప్పేసి అనుకున్నాడు. తర్వాత మెయిన్ ఏంటంటే మెచ్యూర్డ్‌గా ప్రవర్తించింది ఎవరు అంటే అంజలి పవన్ ప్లస్ నటరాజ్ మాస్టర్ అయితే ప్రవహించారు. అంజలి పవన్ గారు ఏమన్నారంటే అడిగితే ఆవిడ ఏమన్నారంటే, ఈ విధంగా కొంచెం దూరంగా శ్రీముఖి గారు ఎళ్లి ఏమంటారంటే, ఒక 1 వీక్ దాకా మిమ్మల్ని సెపరేట్‌గా ఉంచుతామనంటే, అంజలి పవన్ గారు ఏమన్నారంటే, ఇంత 1 వీక్ అయితే ఉండలేదు ఇంతవరకు. కానీ ఈ విధంగా ఉండడం వల్ల ఒకళ్ళ గురించి ఒకళ్ళు బాగా అర్థం చేసుకొని, ఇంకొంచెం ప్రేమ అనేది పెరుగుతుందేమో అని చెప్పేసి ఇక్కడ అంజలి గారు అన్నారు. అదే రీజన్ పవన్ గారు కూడా అన్నారు. పవన్ గారు ఏమన్నారంటే, ఈ విధంగా డిస్టెన్స్ ఉండడం వల్ల ఏమో ఈ మధ్య మా మధ్యన మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది తగ్గి ఇంకొంచెం మంచిగా మెచ్యూర్డ్‌గా ప్రవర్తిస్తామేమో అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఇక్కడ నటరాజ్ మాస్టర్ కూడా నటరాజ్ మాస్టర్, నీతు వీళ్ళు కూడా బానే మాట్లాడారు. నీతు మేడం ఏమన్నారంటే, ముందైతే దూరంగా ఉన్నాము అవసరం వచ్చినప్పుడు. కానీ పాప పుట్టిన తర్వాత 3 రోజులకి మించి అసలు లేము మేము. కానీ ఇది కూడా మంచిదే. పాప పుట్టిన తర్వాత మా మధ్యన కొంచెం మాట్లాడుకోవడం గానీ, ఎఫెక్షన్ గానీ, లవ్ గానీ కొంచెం తగ్గింది. ఈ విధంగా ఉండడం వల్ల ఇంకొంచెం బాగా రావచ్చు ప్రేమ అనేది అని చెప్పేసి ఇక్కడ ఉన్నది. నటరాజ మాస్టర్ కూడా గేమ్‌లో భాగం అంటే మరి తప్పదు ఉంటాము. బట్ దీనివల్ల కూడా కొంచెం ప్రయోజనము, బెనిఫిట్ అయితే ఉంటుందని చెప్పేసి అనడం జరిగిందనమాట. తర్వాత సిద్ధు, సోనియా వీళ్ళిద్దరిని అడిగితే ఎవరు సిద్ధు మాత్రం నార్మల్‌గానే ఉన్నాడు. సోనియా కొంచెం ఇదనిపించింది. నేను తను లేకుండా ఉండలేను. 1 వీక్ ఉండడం చాలా కష్టము. అందులోని ఒకే ఇంట్లో ఉంటూ తను అటువైపు, నేను ఇటువైపు ఉండడం అనేది చాలా కష్టము. అది ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. శ్రీముఖ్ గారు ఒకటి సోనియాని క్వెషన్ అడిగారు. ఏమడిగారంటే, మీరు ఇన్ని రోజులు లివింగ్‌లో ఉన్నారు కదా! ఎప్పుడైనా మీ మధ్యన ఎక్కువ డిఫరెన్సెస్ వచ్చాయని అంటే సోనియా ఏమనంటే ఎవరు వచ్చాయి 2025 అనేది మాకు చాలా ఇదైన పీరియడు. ఎందుకంటే ఆ టైంలోని తన మీద చాలా కోపం వచ్చిందంటే, ఏ విషయంలో కోపం వచ్చిందని అడిగితే, సిగరెట్ తాగొద్దని చెప్తుంటే తాగుతూ ఉన్నాడు. దాన్ని తాగేసి తాగలేదని అబద్ధం చెప్పేసరికి నాకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి నువ్వు అసలు ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పేసనన్నాము. తర్వాత ఆ టైంలో ఏంటంటే సోనియా ఏదో పిక్చర్‌లో యాక్ట్ చేస్తున్నదంట. ఈ విధంగా ఉండడం వల్ల అని చెప్పింటే శ్రీముఖ్ గారు ఇంకో క్వెషన్ అడుగుతారు. ఏమంటారంటే ఒకవేళ సిద్ధు ఏదైనా సీరియల్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు కదా! దాంట్లో ఎవరైనా కిస్ చేసుకునే ఉంటే ఏం చేస్తావనంటే, లేదు తను అసలు చేసుకోడు అని చెప్పేసి. అంటే కిస్ చేసుకుంటే నేను ఒప్పుకోను అన్న విషయం ఇండైరెక్ట్‌గా సోనియా గారైతే అనడం జరిగిందనమాట సోనియా. తర్వాత ఆ టైంలో చాలా పెద్ద గొడవైంది. తను సెపరేట్‌గా నువ్వు ఉండని చెప్పేసి నేను ఇంట్లోంచి పంపించేస్తాను. ఆ విధంగా దగ్గర దగ్గర 3 మంత్స్ ఉన్నాము. 3 మంత్స్ తర్వాత మళ్ళీ అర్థం చేసుకున్నాం. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని చెప్పేసి మళ్ళీ నార్మల్ అయ్యి ఇప్పుడు బాగానే ఉన్నామని చెప్పేసి అనడం అయితే జరిగింది. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రియాంక మాత్రం ఏమనలేదు గానీ, అక్కడ శివ మాత్రం ఓవర్ యాక్టింగ్ కొంచెం అయితే చేస్తాడు. శివ అయితే ఎక్కువ చేస్తూ ఉంటాడు. హైపర్ తనకి ఎక్కువ తొందరగా ఏదైనా మాట అనేస్తూ ఉంటాడు. కానీ ప్రియాంక మాత్రం చాలా ఆలోచించి నిదానంగా తను మాట్లాడుతూ ఉంటుంది. నాకు తెలిసినంత మట్టుకు అనమాట. ఈ విధంగా జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ శ్రీముఖ్ గారు ఏమంటారంటే, సరే ఇక్కడ మీరేంటంటే
మీ భర్తలకు ఇష్టమైన వంట మీరు చేయండి. దాంతో పాటు ఒక ప్రేమలేఖ రాయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు వాళ్ళకి ఇష్టమైన వంటలవి చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ వంటని డైరెక్ట్‌గా ఆ పర్సన్‌కే ఇవ్వడం జరిగిపోతుంది. అలా కాకుండా వీళ్ళు వంటలు చేసి ఆ వంటలన్నింటి పంపించిన తర్వాత వాళ్ళు గెస్ చేసి ఎవరు ఏం చేశారని కనుక్కొని ఉంటే బాగుండేది ఒక గేమ్‌గా. కానీ ఏం చేశారంటే ఫస్టు అంజలి పవన్ గారు కాదు, నటరాజ్ మాస్టర్‌కి పంపిస్తారు. నీతూ మేడం ఏం చేస్తారంటే చికెన్ ఫ్రై, పులుసులా చికెను, టమాటా కలిపి వేసి చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అది చూస్తారు. చూసిన తర్వాత ఆయన ఏదో అనుకుంటారో మరి తెలీదు గానీ, చికెన్, టమాటా కలిపి చేసింది తినేసి బాగుందని అనుకుంటారు. కానీ చికెన్ ఫ్రై చేసింది కదా! దీంట్లో కొంచెం మిస్ అయింది. తను చేసిందా లేదా అన్న డౌట్ అయితే ప్రవర్తిస్తారు. అతను ఏదైనా గేమ్ అనుకుంటారో మరేమో తెలీదు మరి. అందుకని ఆ విధంగా అన్నారో, లేకపోతే నిజంగానే దాంట్లో ఏమైనా తేడా ఉన్నాదో మనకైతే తెలీదు. రేపు మళ్ళీ జడ్జెస్ వస్తే అప్పుడు ఆ విషయానికి క్లారిటీ అనేది మనకొస్తుంది. నెక్స్ట్ అంజలి పవన్ గారు ఏంటంటే బిర్యానీ చేస్తారు, పప్పు చేస్తారు. ఇది చేసి పంపించారు. పవన్ కూడా చాలా ఇష్టంగా తినడం అయితే జరిగింది. తర్వాత సోనియా కూడా చేసి పంపించింది. సిద్ధు అయితే తినడం జరిగింది. వీళ్ళ ప్రేమలేఖ కూడా రాయడం జరిగింది. ఈ విధంగా రాయడం అనేది వాళ్ళకి కొత్త ఎక్స్‌పీరియన్స్‌గా ఉంది. వాళ్ళ మనసులో ఉన్న మాట అనేది చెప్పడం అయితే జరగడం అయితే జరిగింది. ఈ విధంగా ఈ సీన్ అయితే జరిగింది. మెయిన్ విషయం ఇంకోటి కూడా ఉన్నది. ఏంటంటే నిన్న అంజలి పవన్ గారు తర్వాత ఎవరు శాండ్రా అండ్ మహేష్ వీళ్ళు ఉంటారు కదా లాస్ట్‌లోని. ఎందుకంటే ఎలిమినేషన్ రౌండ్‌లో వీళ్ళిద్దరూ ఉంటారు. వీళ్ళిద్దరికి ఒక వీళ్ళిద్దరిని ఏంటంటే ఫస్ట్ నటరాజ్ మాస్టర్, పవన్ అంజలి, తర్వాత శాండ్రా అండ్ మహేష్ ముగ్గురు ఉంటారు. ముగ్గురు ఉన్నప్పుడు ఏంటంటే ముగ్గురులోని ఎవరిని హౌస్‌లో ఉంచాలి, ఎవరిని హౌస్‌లో వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే ప్రియాంక అండ్ శివ్ అంజలికి వేస్తారు. తర్వాత ఏంటంటే ఆసియా, నూకరాజ్ ఉంటారు కదా! వీళ్ళేమో నటరాజ్ మాస్టర్‌కి వేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మహేష్ ఎవరు జాను, వీళ్ళిద్దరు కూడా ఎవరికేస్తారంటే నటరాజ్ మాస్టర్‌కి వేయడం జరుగుతుంది. దానికి అంజలి పవన్ ఏంటంటే నెక్స్ట్ కళ్యాణ్ ఉంటారు కదా! కళ్యాణ్, వసంతి వీళ్ళు కూడా నటరాజ్ మాస్టర్‌కి వేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరి జంటల మీద ఎవరు అంజలి గారు చాలా కోపంగా ఉంటారు. ఎందుకుంటారనంటే మీ ఆ టాస్క్ అయితే మేము గెలవడం బట్టి మేము గెలిచిపోయి ఆ హౌస్‌లో ఉన్నాము. మీరు ఆ ఒక్క ఓటు వెయ్యకపోతే మేము వెళ్ళిపోయేవాళ్ళం కదా! అని చెప్పేసి వీళ్ళిద్దరి మాటతో మాట్లాడడం అయితే ఆవిడ ఆల్మోస్ట్ ఆల్ మానేస్తారు. పవన్ అయితే మాటొస్తే వెళ్తూ ఉంటాడు. అక్క నీకిలో ఏమైనా కోపం ఉంటే నాతో చెప్పేసేయి అని చెప్పేసి అంటాడు. పవన్‌లో ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క బ్యాచ్ దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడట్లేదు అది ఇది అని చెప్పేసి అయినా సరే మనం వేసాం నటరాజు మాస్టర్ కావాలని చెప్పేసి అంజలి గారికి వెళ్ళి దానికి రీజన్ చెప్పాల్సిన అవసరం లేదా అని చెప్పేసి పక్క వాళ్ళతో మాట్లాడుతున్నాడు. కానీ మళ్ళీ అంజలి గారి దగ్గరికి వెళ్ళి చాలా బెక్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. అక్క మాట్లాడని. ఈ వీళ్ళతో ఒక రకంగా ప్రవర్తిస్తున్నాడు, వాళ్ళతో ఒక రకంగా ప్రవర్తించడం అయితే జరుగుతుంది. పవన్ కొంచెం తేడాగా కనిపిస్తున్నాడు. కానీ కొంచెం చలాకీగా ఉన్నాడు. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎలా పాయింట్స్ కొట్టాలని మాత్రం తెలుస్తుంది. జాను ఏమన్నారంటే మనకు నచ్చిన వాళ్ళకి మనం వేసాం, దాంట్లో ఆవిడ ఆ కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏమున్నది అని చెప్పేసి అనుకుంటూ మళ్ళీ ఏం చెప్తారంటే జానుకైతే నటరాజ్ మాస్టర్కి ఇవ్వాలని ముందు నుంచి పరిచయం కనుక అందుకు వేస్తున్నాడు. అంజలి దానికి హట్ అవుతుంది. ఏమంటుందంటే ముందు నుంచి తెలిసిన దానికి కాదు కదా, హౌస్లో నుంచి వచ్చిన తర్వాత ఎవరి ఆట బాగుంటే వాళ్ళకి వెయ్యాలి కదా అని చెప్పేసి అనడం అయితే జరుగుతుంది. నటరాజ్ మాస్టర్ అయితే వినేసి ఊరుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. బట్ వీళ్ళకి ఓటు వేశారని ఆవిడ అడగడం అనేది కొంచెం సరిగ్గా అనిపించలేదు. నిజంగానే ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఓటు వేసుకుంటారు. అంతేగాని దాన్ని కలిగి పక్కగా కూర్చొని ఉండడం అనేది కరెక్ట్ అనేది కాదని చెప్పేసి నేను అనుకుంటాను. మీరేమనుకుంటున్నారో చెప్పండి. చాలా షార్ట్‌గా నేనైతే పూర్తి చేస్తాను. మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి మీలో ఎంతమంది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చూస్తున్నారు? ఒకవేళ చూస్తుంటే నేను చెప్పింది కరెక్ట్ కాదు అనుకుంటే తప్పకుండా కామెంట్ రాయండి. మీరు చెప్పింది తప్పు మేడం ఇలా చెప్పండి అని చెప్పేసి. ఓకేనా? మరి సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేస్తే కొంచెం వీడియోకి రీచ్ పెరుగుతుంది. కొంచెం వ్యూస్ అనేవి వస్తాయి. అంతేగాని ఇంతకంటే ఏమీ లేదు. నీ చెత్తలో వ్యూస్కి లైక్ చేయాలని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బట్ మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా ఏదైనా అవుతుంది. అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.